ఓకే రామ్ కుమార్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీ నాయకులు విజయ్ కిరణ్ గారు. నమస్తే విజయ్ కిరణ్ గారు. గుడ్ ఈవినింగ్ శివ గారు, అలాగే ప్యానల్ సభ్యులకి, ప్రైమ్ లైన్ వీక్షకులు అందరికి కూడా శుభ సాయంత్రం అండి. విజయ్ కిరణ్ గారు, ఏంటి కీలక ఘటన స్టార్ట్ అయింది, నామినేషన్ల పర్వం వచ్చేసింది. ఏమనిపిస్తుంది? ప్రజల్లోకి ఆల్రెడీ ఎప్పటి నుంచో వెళ్తున్నారు, విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు, మీరు కూడా వెళ్తున్నారు వారితో పాటు. కాబట్టి ఎట్లా ఉంది గ్రౌండ్ లెవెల్లో, ఎట్లా ఉంది? గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఒక స్థిరమైన నిర్ణయం, అంటే గతంలో చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు. 2019 నుంచి 24 వరకు ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి విధ్వంసకరమైనటువంటి పరిపాలన నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా. ప్రపంచ పటంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని లేదు. ఆ రాజధాని అనేటువంటి నిర్మాణానికి సంబంధించి జరిగినటువంటి అన్యాయం గురించి కానీ, అదేవిధంగా పోలవరం అనేటువంటి ఆంధ్రప్రదేశ్కి జీవనాడి, అటువంటి పోలవరం సంబంధించి పనుల విషయంలో కానీ, లేదు నెల నెల ఉద్యోగస్తుల జీతాలు కానీ, పెన్షనర్ల పెన్షన్ కానీ, అంటే ఒక సమస్యని కాదండి, ఆంధ్ర రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అది పిచ్చి మద్యం కానివ్వండి, సరిగ్గా రోడ్లు లేకపోవడం కానివ్వండి, ఇక ఎస్సీ ఎస్టీ బీసీలపై దాడులు జరిగితే ఇక ఇది లెక్కకు మించిన దాడులు. అంటే ఎన్ని రకాలుగా కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా 19 నుంచి 24 మధ్య కాలంలో పొందినటువంటి ఇబ్బందుల నుంచి విముక్తి పొందాలి. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలో రావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ యువతకి ముందు ఒక ఉద్యోగ కల్పనకు సంబంధించి ఖచ్చితంగా ఆ ఉద్యోగ కల్పన చేసే కెపాసిటీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని గతంలోనే ప్రజలు చూశారు. కాబట్టి చేసిన పొరపాటుని మరొకసారి చేయకూడదనేటువంటి స్థిరమైన నిర్ణయానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వచ్చారు. మరొక పక్కన ఇంకా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఏంటంటే, ప్రతిపక్ష ఓటు ఇక్కడ చీలట్లేదు. ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక లైన్ తీసుకొని ఎట్టి పరిస్థితిలో కూడా ఈ దుష్ట పాలన నుంచి ఆంధ్రప్రదేశ్కి విముక్తి కలగాలనేటువంటి ఉద్దేశంతో, ఎంతో త్యాగనిరతితో, సహృదయంతో ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్ష ఓటు చీలకుండా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి క్యాడర్ కానీ, ఆయన మీద ఉన్నటువంటి అభిమానులు కానీ లక్షల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. మీ అందరికీ తెలిసిందే. వారేదో డబ్బులు ఇస్తే డబ్బులకు వైసీపీ ప్రజా వ్యతిరేకత లేదంటుంది కదా విజయ్ కిరణ్ గారు. ప్రజా వ్యతిరేకత లేదని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కదా. ప్రజా వ్యతిరేకత లేనప్పుడు ప్రతిపక్షాలన్నీ కలిసినా వాటి ఓటు చీలకపోయినా కూడా నష్టం లేదంటున్నారు కదా వాళ్ళు. అంటే ఇప్పుడు వారితో కలిసే వాళ్ళు ఎవరు లేరు కదండి. ఒక మహా కలిస్తే కే పాలు కలవచ్చేమో, కే పాలు కూడా కలుస్తారో లేదో నాకు డౌటే. అంటే ఇప్పుడు ఏదైనా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి ఖచ్చితంగా ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తా ఉందంటే, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఈ రోజు వరకు కూడా ఇంకా జన సైనికులకైతే నిజంగా ఈ సందర్భంగా వారందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్పాలండి. గ్రౌండ్ లో వారు చేస్తున్నటువంటి వర్క్ నిజంగా పవన్ కళ్యాణ్ గారి మాటకి కట్టుబడి ఎంత కష్టపడతా ఉన్నారంటే, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మాట ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చాల్సిందే, జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాల్సిందే అనేటువంటి విషయంలో జన సైనికులు వారి శక్తి వంచన లేకుండా కష్టపడతా ఉన్నారంటే, అదేవిధంగా బీజేపీ వారు కూడా. అంటే పొత్తు సూపర్ సక్సెస్ అవుతా ఉంది. మొదటి స్థాయి నుంచి కూడా ఈ పొత్తుని విచ్ఛిన్నం చేయడానికి విశ్వ ప్రయత్నం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రకరకాలు డబ్బులు తీసుకున్నారనో, అంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేయటంలో దిట్టలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎందుకంటే ఈ రోజున వివేకానంద రెడ్డి గారిని సోషల్ మీడియాలో ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారంటే చూస్తుంటే బాధేస్తా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రత్యేక గుర్తింపు కలిగినటువంటి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారికి చిన్న ఆయన క్యారెక్టర్ ని వీడియోలు బయట పెట్టి రకరకాలుగా, నిన్న అవినాష్ రెడ్డి గారు అయితే మరీ దారుణం అండి. దస్తగిరి వివేకానంద రెడ్డి గారి కూతురు గురించి కూడా నీచంగా మాట్లాడుతున్నారు. అంటే నేను అనేదంటే అన్ని రకాలుగా, అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి చిన్నాయన మటర్ని కూడా సరిగ్గా హ్యాండిల్ చేయటం చాలా చాతకాల, చట్టపరంగా చర్యలు తీసుకోవడం చాతకాలైనటువంటి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇంటికి పంపించాలని ప్రజలు. ఓకే విజయ్ కిరణ్ గారు, రైట్. మనతో పాటు జాయిన్ అవుతున్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి కీర్తన గారు. కీర్తన గారు నమస్తే. నమస్తే మా సునీల్. కీర్తన గారు, నా పేరు శివ. ఇట్స్ ఓకే. ఎట్లా ఉంది గ్రౌండ్ లెవెల్లో, మీకు ఎట్లా ఉంది? ఏమనిపిస్తుంది? నామినేషన్ పర్వం కూడా వచ్చేసింది, ఎట్లా అనిపిస్తుంది మీకు? ముందుగా మీకు, అలాగే ప్యానల్ పెద్దలకి, ప్రైమ్ లైన్ వీక్షకులకి నా నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఇంకొక 20 రోజుల్లో అందరి గురించి ఇచ్చే తీర్పు ప్రజలు తెలిసిపోబోతుంది. కానీ అందులో భాగంగా మనం ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రజలేం అమాయకులు కాదు.
ఫస్ట్ థింగ్ అది గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా. ఎవరికి వాళ్ళు వాళ్ళ పార్టీ మేము గొప్ప అంటే గొప్ప అని చెప్పినంత మాత్రాన అది వర్కౌట్ అవుతుంది అనుకోవడం అవివేకం. ప్రజలు వాస్తవాలు చూశారు, గెలుపొందిన నాయకులు ఇచ్చిన హామీలేంటి, గెలిచిన తర్వాత వాళ్ళు చేసిన వాస్తవ పరిణామాలేంటి, ప్రజలు ఇబ్బంది పడుతుంటే కళ్ళు అప్పగించి చూస్తున్న వ్యక్తులు ఎవరు, మంత్రులు బయటకు వచ్చి మాట్లాడిన తీరేంటి, ప్రతిపక్ష నేతలు అడుగుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పకుండా వ్యక్తిగత విమర్శల ద్వారా 5 ఏళ్లు కాలయాపన చేసిన వ్యక్తులు ఎవరు, మహిళల సమస్యల మీద, మహిళల అఘాయిత్యాల మీద, అసలు మహిళలకి ఇస్తానన్న హామీల పైన ఏ ప్రభుత్వంలో అయినా ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ అయ్యాయి కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం ఎంతమందికి ఇంప్లిమెంట్ అయ్యాయో ఒకసారి అధికార పార్టీ వాళ్ళు రీచెక్ చేసుకోవాలి. అందులో భాగంగానే సొంత కుటుంబ సభ్యులు, ఈ రోజు నేను మీకోసం వీడియో ఎదుగుతున్నాను, అందులో టీడీపీ అధికార ప్రతినిధి మాట్లాడుతుంటే నాకు చాలా నిజంగా ఆశ్చర్యం వేసింది. ఆమె సునీత గారు మాట్లాడుతూ ఈ రోజు అంటున్నారు, సొంతం చెల్లెళ్ళు మేమే బయటకు వచ్చి ఈ రోజు వాపోతుంటే మాకేం న్యాయం చేయని మా అన్న మీ అందరికీ న్యాయం చేస్తాడా, లేదు మీ ఇంట్లో ఉండే ఆడబిడ్డకి న్యాయం చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఇంట గెలిచి రచ్చ గెలిచమంటారు. సొంత తోడబుట్టిన వాళ్ళము, మా బాబాయ్ చనిపోతేనే, మా నాన్న చనిపోతేనే మాకు న్యాయం చేయలేదు మా అన్న, మీ అందరికీ న్యాయం చేస్తాడని మీరు అనుకుంటారా? అంటే ఒక ఎగ్జాంపుల్ గుర్తు చేయడం ఏంటంటే, మనము శాలువాలు కప్పి సన్మానం చేసిన అనంతబాబు విషయం, సుధాకర్ గారి ఇష్యూ, సుధాకర్ గారు ఏ తప్పు చేశారో ఎలా వీళ్ళు సమర్థించుకుంటారో కూడా మనం గుర్తు చేసుకోవాలి. మాస్క్ లేని పాపానికి ఇటువంటి లాట్ ఆఫ్ ఇష్యూస్ మనము 5 years లో ఫేస్ చేసాం. ఒక ఇన్ఫర్మేటివ్ ప్రెస్ మీట్ కూడా నేనైతే స్టిల్ నౌ ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఏం కోరుకుంటామైతే ఇన్ఫర్మేషన్ కోరుకుంటాం. ఏ శాఖ వాళ్ళ ఆ శాఖ గురించి, అభివృద్ధి చేసిన విధానం గురించి, ఆ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడితే మా బోటోళ్ళకి ఈజీగా ఉంటుంది పాయింట్ ఆఫ్ చేయడానికి, ఏమైనా కౌంటర్ చేసుకోవడానికి అనుకుంటాం. అటువంటివి ఏమీ లేవు. అభివృద్ధి తప్ప అప్పులమయం, రాష్ట్రం అంధకార దిశగా నడుస్తూ దాడులు, ప్రతిదాడులు, వ్యక్తిగత దూషణలు, మళ్ళీ జీవోలు పాస్ చేసి ప్రతిపక్ష నేతలను దూరం చేయడం, ఇంత తప్ప ఇంకేం జరిగిందో చెప్పాలి. సంక్షేమం మర్చిపోయినాను. ఆ సంక్షేమం కూడా ఎలా అంటే గొప్ప విషయం. నాన్నని మద్యానికి బానిస చేసి చీప్ లిక్కర్ ద్వారా ఆరోగ్యాలు పాడు చేసి హాస్పిటల్లో పరిమితం చేసి అమ్మకేమో అమ్మఒడి ఇచ్చేస్తాడంట. సిల్లిగా అనిపించట్లేదా ఇటువంటి మాటలు? సో ఇటువంటి పరిపాలన ప్రజలు కోరుకుంటారా మీరు అనుకుంటున్నారా? వాళ్ళు బలంగా చెప్పినంత మాత్రం ప్రతిపక్ష నేతలు గమనిస్తున్నారు కదా ప్రజలు ఎవరు వాళ్ళ పక్కన ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ అధికారం చూడలేదు, ఆయన గెలిపించలేదు కూడా. అయినా ఈ రోజు ఆయన కష్టాయుధాన్ని తీసుకొని వచ్చి ప్రజలకు ఖర్చు పెట్టి ప్రజల పక్షాన్ని నిలబడి ఏ కాన్స్టిట్యుయెన్సీకి వెళ్తే ఆ కాన్స్టిట్యుయెన్సీ సమస్యల గురించి జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ క్వశ్చన్ చేశారు. ఆ రోజు బయటకు వచ్చి వీళ్ళు మాట్లాడిన మాటలు, ముద్రగడ గారి చేత, మన మినిస్టర్ల చేత మాట్లాడించిన మాటలు ఏంటంటే 3 పెళ్లిళ్ళు, దత్తపుత్రుడు, ఇంకొకటి XYZ. ఈవెన్ నిన్న సీఎం గారు కూడా మాట్లాడిన మాటలు అవే. మేము అదే అడుగుతున్నాం, మా ప్రెస్ మీట్లు విధానపరంగా ఉన్నాయి, మీ ప్రెస్ మీట్లు వ్యక్తిగతంగానే ఎందుకు ఆగిపోతున్నాయి? ప్రజలకు కావాల్సింది ఏంటి? వ్యక్తిగత విమర్శలా? వాళ్ళ ఇళ్లలో ఏం జరుగుతుందో మీకెందుకమ్మా? అడ్మినిస్ట్రేషన్ లో మీరు ఉన్నందుకు అడ్మినిస్ట్రేషన్ చక్కగా చేస్తున్నారా? ప్రజలు చక్కటి పరిపాలన అందిస్తున్నారా? అభివృద్ధి దిశగా వెళ్తుందా? కంపెనీలు వస్తున్నాయా? మోహన్ రెడ్డి గారు ఆన్సర్ చెప్తారు మీరు అడిగిన దానికి.